ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నీ నామానికి నాయన కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నాయన మమ్మల్ని అందరిని కూడా తండ్రి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు నాయన. లేఖనముల్లో ఉన్నటువంటి సత్యాన్ని నాయన మేము గ్రహించుకున్నట్టుకు తండ్రి, మీ వాక్కులు నాయన ప్రతి గురువారము ప్రతి ఆదివారం తండ్రి మాకు వినిపిస్తూ మా జీవితంలో ఉన్నటువంటి లోటుపాటులను సరిచేసుకోవటానికి తండ్రి, మీరు మాకు వాక్యంతో మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీ కృపను మా మీద వర్ధిల్లింపజేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మీ పిల్లలను నాయన మీ మాటలు వినిచుండగా తండ్రి, చక్కగా తండ్రి మీ కృపలో తండ్రి మా బిడ్డలను నాయన ఆ వాక్యాన్ని హృదయంలో అంగీకరించి తండ్రి, వారి హృదయాన్ని మార్చుకొని నాయన వారి జీవితాలకు తండ్రి మేలుకొలుపుగా ఉండకు సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరి ఇంతటి చక్కటి వాతావరణం అనుకూలపరిచి మరి దేవుడు మనలందరినీ చక్కగా ఆయన సన్నిధిలో కూడుకునేటట్లు చేసి మనకింత అవకాశాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లైన మీ అందరికి కూడా మహనీయుడు మన ప్రభు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, మరి ఈరోజు మనము కలలు దర్శనాలు నిజమేనా అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారిని చాలా మందిని మనం చూస్తున్నప్పుడు, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడని, దేవుడు రాత్రి నాకు కలలో కనపడ్డాడని, లేదంటే దేవుడు దర్శనం నాకు కనపడింది అనేటువంటి ఆలోచనలు చాలామంది చెప్తుంటారు. అవి నిజంగా జరుగుతాయా? లేదంటే ఏదైనా దానిలో ఇబ్బంది ఉన్నటువంటి విషయాలను మనం ఈరోజు ఆలోచిద్దాం. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్లరా, కళ అనేది నిద్రపోతున్నప్పుడు కలిగేది మాత్రమే. కళ అనేది ఎప్పుడొస్తుంది? ఒక మనుష్యుడు చక్కగా పగలంతా తన పనిని చేసుకొని సాయంత్రము ఇంటికెళ్ళి హాయిగా నిద్రపోతున్నాడు అనుకోండి. ఆ నిద్రపోతున్నటువంటి వ్యక్తికి ఒక్కొక్కసారి ఏమొస్తాయి? కలలొస్తాయి. ఆ కలలనేవి రకరకాలుగా రావచ్చు. అవునా? అయితే ఈ కలలనేవి వస్తాయా? రావా? వస్తాయి ప్రియమైన దేవుని వల్లరా. అలాగే దర్శనము అనగానే ఏంటో తెలుసా? దర్శనము అంటే మనిషి మెలకువగా ఉన్నప్పుడే దేవుడు ఆ దర్శనాన్ని చూపించటమే దర్శనం అంటారు. అంటే ఏదైతే దేవుడు చెప్పాలనుకుంటున్నాడో, ఆ చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని దేవుడు దర్శన రూపంలో ఒక వ్యక్తికి కనపడి అది చూపించటమే దర్శనం ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే కళ అనేది ఎప్పుడొస్తుందని అనుకున్నాం? నిద్రపోయినప్పుడు వస్తుంది. దర్శనం అనేది ఎప్పుడు కలుగుతుంది? మనిషి మెలకువగా ఉన్నప్పుడు కలిగేదే దర్శనం అంటారనమాట. అయితే ఈ కల గాని, దర్శనములు గాని వీటి వలన ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా అని మనం బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఉపయోగం ఉందని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకంటే ఒక భవిష్యత్తు గురించి ముందుగానే చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరు? సాక్షాత్తు తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక్క మనిషికి జరగబోయేటువంటి విషయం ఏదైతే ఉందో దానిని ముందుగానే తెలియపరిచి అది ఖచ్చితంగా జరిగిద్దనేటువంటి విషయాన్ని మనకు చూపిస్తూ అది జరిగినప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? అమ్మో! దేవుడు చాలా గొప్పవాడు. నాకు జరగబోయే విషయాన్ని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. ముందుగానే నాకు తెలియపరిచాడు. అదిగో ఖచ్చితంగా అది అలాగే జరిగింది అనేటువంటి విషయాలు చాలా మనము బైబిల్‌లో చూసాం. మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, చూడండి, ఇజ్రాయేలీలు చెరలోకి వెళ్ళినప్పుడు ముందుగానే దేవుడు ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు. అదేంటో తెలుసా? ఇదిగో కోరేషు అనేటువంటి రాజు త్వరలో పుడతాడు. మీరు 70 సంవత్సరాలు
ఆ యొక్క చెరలో ఉంటారు. ఆ కోరేష్ అనే రాజు పుట్టిన తర్వాత తిరిగి మరలా మీరు మీ ప్రదేశానికి వెళ్ళటానికి ఆ రాజు మీకు పర్మిషన్ ఇస్తాడు. ఆయనే నా సేవకుడుగా నేను పుట్టించుకుంటాను అని ముందుగానే ప్రవచించాడు దేవుడు. అర్థమవుతుందా? ఆ ప్రవచించిన ప్రవచనం ప్రకారంగానే అడేం జరిగింది? ఇదిగో ఇజ్రాయేలీయులు చెరలోకి వెళ్ళటం జరిగింది. 70 సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉండటం జరిగింది. 70 సంవత్సరాల తర్వాత దేవుడు చెప్పినట్టుగా ఆ కోరేషు అనేటువంటి రాజు పుట్టటం జరిగింది. ఆ కోరేషు రాజుని దేవుడు దర్శించడం జరిగింది. ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు. మీరు ఇజ్రాయేలీయులు ఎంతమందైతే ఉంటారో అంతమంది కూడా తిరిగి మీరు మీ ఇజ్రాయేలు దేశం, కానాను దేశం వెళ్ళటానికి నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను అని చెప్పడం జరిగిందనమాట. దీన్నేమంటారు? భవిష్యత్తును గురించి దేవుడు ముందుగానే ప్రకటించడం ప్రియమైన దేవుని వల్లరా. అలాగే యేసుక్రీస్తు వారిని మనం ఆలోచించామనుకోండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి ముందే ఎన్నో ప్రవచనాలు ఉన్నాయా? లేవా? ఆ ప్రవచనాలు మరి 2000 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు వారు మరి మరియమ్మ గర్భాన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ ప్రవచనాలన్నీ నెరవేరినాయి కదా! అవునా? అయితే అంటే ఒక కల గాని, దర్శనం గాని ఏదైనా ఒక ప్రవచనం ప్రవచించినప్పుడు అవి మేలు కోసమేనా? అవును. మేలు కోసమే ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే దేవుడు ఇంకొకటి కూడా చెప్తున్నాడు. ఏంటో తెలుసా? హెచ్చరికలు. హెచ్చరికలు. ఎవరైనా ఒక తప్పుడు మార్గంలో నడుస్తున్నారనుకోండి, ఆ నడిచిన వారికి దేవుడు ముందుగా ఏం చేస్తాడో తెలుసా? హెచ్చరిస్తాడు. అది దైవ సేవకుడి ద్వారా అవ్వచ్చు, వాక్యం చదువుకున్నప్పుడు అవ్వచ్చు, నువ్వేదైనా టీవీలో వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా దేవుడు నిన్నేం చేస్తాడు? హెచ్చరిస్తాడనమాట. ఆ హెచ్చరించినప్పుడు మన తప్పును మనం తెలుసుకొని, మనం మరలా ముందుకి దేవుడిలో కొనసాగాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతా ఉంటే, ఇంకొకటి కూడా ఉంటుంది. ఏంటంటే నడిపింపు. నడిపింపు అంటే ఏంటో తెలుసా? ఇదిగో ఒక వ్యక్తి ఇక్కడి నుంచి పలానా చోటకి వెళ్ళాలనుకోండి. ఆ పలానా చోటకి వెళ్ళేటప్పుడు మనం ఒక నిర్ణయాన్ని నిర్ణయించుకొని వెళ్ళేటప్పుడు, అది ఏమవుతుందంటే, చివరికి మనం వెళ్ళేంత వరకు కూడా మనం అక్కడికి వెళ్ళము అన్నటువంటి విషయం మాత్రం మనకి అర్థం కాదనమాట. అదే పేతురు గారి సందర్భంలో కూడా అపోస్తుల కార్యాల్లో అదే జరిగింది. అంటే ఒక దర్శనం వచ్చిన తర్వాత, ఆ దర్శనాన్ని చూసిన తర్వాత పేతురు గారు ఎవరి వెంట ఎళ్లి, ఎక్కడికెళ్లి సువార్త ప్రకటించాలో ఆ యొక్క దర్శనాన్ని బట్టి అర్థమైంది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతా ఉంటే, మరి దేవుడు నుండి ఒక మనిషికి కలలు వస్తున్నాయి. దేవుడి నుండి ఒక మనిషికి దర్శనాలు వస్తున్నాయని మనం చదువుకున్నాం కదా! అయితే అపవాది నుండి కూడా దర్శనాలు, కలలు వస్తాయి. ఆ విషయాలు తెలుసా? తెలుసా? ఒకసారి చూడండి. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 25-27 చదవండి. కల కంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. చూసారా? అంటే ప్రవక్తలే అబద్ధపు మాటలు మాట్లాడుతూ, ఇదిగో నేను కలగని దేవుడు ఒక కలను నాకు ఇచ్చాడు. ఆ కలని మీకు చెబుతున్నాను. నా మాట నమ్మండి అని ఆ రోజు దైవ సేవకులుగా ఉన్నటువంటి ప్రవక్తలు ఏమన్నారంట? అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాటలు దేవుడైనటువంటి నేను వినియున్నాను అనంటూ, ఇక నేను ఎప్పటి వరకు ఇలాగు జరుగుచుండును? తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీని ఆలోచింపరా? బయలును పూజింపవలనని తమ పితరులు నా నామమున మరచునట్లు వీరందరూ తమ పొరుగు వారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలనని యోచించుచున్నారు. చూసారా? అంటే ఒక దేవుడు వాక్యాన్ని ప్రకటించేటువంటి ప్రవక్తలు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడి దగ్గర నుంచి వాళ్ళకి కలలు రాకపోయినా దేవుడు ద్వారా వాళ్ళకి ఆ యొక్క దాన్నేమంటారు? దర్శనాలు రాకపోయినా, ఇదిగో మేము కల కన్నాము. ఇదిగో దర్శనం మాకు కలిగిందని జెప్పి, ఒక అబద్ధపు మాటలు చెప్పి మరి
సంఘములో ఉన్నటువంటి దేవుని నమ్ముకున్నటువంటి వారిని దేవుడి మార్గంలో కాకుండా అపవాది మార్గంలో నడిపించేట్లుగా వాళ్ళు చేస్తున్నారంటే అది ఆ రోజు జరుగుతుంది. ఇది ఈ రోజు కూడా జరుగుతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. చాలా మందిని మనం గమనిస్తా ఉంటాం. వారు చెప్పే మాటలకి అసలు పొంతనే ఉన్నటువంటి ఆలోచనలు వాళ్ళు చెప్తా ఉంటారు. ఇదిగో నాకు కలగని ఒక ఆమె అయితే ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో మా ఆయన 10 గంటలకి డ్యూటీకెళ్ళిపోతాడు. డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే, నా యొక్క ఇంట్లో సామానయి ఉంటాయి కదా! అంట్లు కడుక్కోవటం అవన్నీ. అంట్లు కడుక్కుంటా ఉంటాను. ఈలోపు యేసుక్రీస్తు వారొస్తారు. అయి రోజు కడుక్కునే అంట్లులే కదా! రా కాసేపు మనిద్దరం మాట్లాడుకుందాం అని చెప్పి కూర్చొని మేము మాట్లాడుకుంటాం యేసుక్రీస్తు ద్వారా నేనని మరి వాళ్ళు చెప్తున్నారు. ఇది నిజమేనంటారా? అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించడానికి అపవాది వేసే ఎత్తుగడలు ఇవి. అంటే దేవుడు మీద ఉండవలసినటువంటి ఒక అభిమానం గాని, ఒక నమ్మకం గాని ఏదైతే ఉందో, ఆ నమ్మకాన్ని అన్యజనుల మధ్య తీసివేయటానికి క్రైస్తవులైనటువంటి వారిని అపవాది ఏం చేస్తుంది? మోసపుచ్చుతుంది. వారు మోసపోవటమే కాకుండా దేవుడంటే తెలియని వారికి ఏం చూపిస్తుందో తెలుసా? ఆహా! దేవుడంటే ఇలా ఉంటాడా అని జెప్పి దానికి ఒక రీల్ జేసి, ఆ రీల్‌కి మరలా బ్రహ్మానందం గారు నవ్వినటువంటి కామెడీ సీన్‌లుంటాయిగా, వాటిని కలిపి ఇలాంటియన్నీ కూడా ట్రోల్ జేస్తున్నారనమాట. ఎవరిని బట్టి ఇలా ట్రోల్ జేస్తున్నారు? మనం ఒకవేళ ట్రోల్ జేసిన వారిని ఇది తప్పు అని ఒకవేళ మనం అన్నామనుకోండి, వాళ్ళేమంటారు? మీరు మాట్లాడిన దాన్ని బట్టే కదా మేమిలా చేస్తుంది. మీరలా మాట్లాడకపోయుండున ఎడల మేము ఇలా ట్రోల్ చేయం గదా! అని అంటారా లేదా? అంటే దేవుడు నామాన్ని అపవిత్రపరిచేది ఎవరో తెలుసా? ఎవరైతే క్రైస్తవులుగా ఉండి దేవుడు చెప్పినది కాకుండా చెప్పని దాన్ని కూడా తీసుకొచ్చి ఎక్కడైతే మరి సమాజంలోను, సంఘంలోను, యూట్యూబుల్లోనూ తీసుకొచ్చి చెప్తున్నారో, ఆ చెప్పిన దాని ప్రకారంగా అన్యజనులైనటువంటి వారిని మనమే దేవుడిని దూరం చేస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. 32 చదవండి. 32 మాయ స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయ ప్రగల్భాలతో చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఎవరైతే నేను చెప్పని దాన్ని తీసుకొచ్చి ఇదే దేవుడు చెప్తున్నాడు. దేవుడు రాత్రి కలలో నాతో మాట్లాడాడు. దేవుడు దర్శనాన్ని నేను చూశాను అని అబద్ధపు సాక్ష్యాన్ని ఎవరైతే తీసుకొచ్చి ప్రజల మధ్య రుద్దుతున్నారో దేవుడు అంటున్నాడు, వారికి నేను విరోధంగా ఉన్నాను. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు వారు హాయిగా బ్రతకొచ్చేమో, దేవుడు పేరు చెప్పి వారు డబ్బులు సంపాదించుకోవచ్చేమో గానీ, ఒక్కసారి కన్ను మూసిన తర్వాత ఒక్క క్షణములో ఎక్కడికి వెళతాడు? ఆరని అగ్నిలో నరకమని రెండో మరణానికి వెళ్ళిపోయి, దేవుడు దగ్గర లెక్క అప్పచెప్పుకోలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అప్పుడు దేవుడేమంటాడో తెలుసా? అందరిని మనల్ని తీసుకొచ్చి ఎడమ వైపు నిలబెట్టాడనుకోండి. ఎడమ వైపు నిలబెట్టిన వారు ఏం చేస్తారు? అయ్యా! నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున కలల భావం మేము చెప్పలేదా? నీ నామమున దెయ్యములు మేము వదలగొట్టలేదా? నీ నామమున మేము అద్భుత కార్యములు చెయ్యలేదా? అని యేసుక్రీస్తు వారిని క్వెషన్ చేస్తారంట వాళ్ళు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు రెండో రాకడలో ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు, తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు ఎవరైతే తప్పు చేసిన వారందరూ ఎడమ వైపు నిలబడతారో, నిలబడిన వారిలో ఎవరైతే ఇలాగ అబద్ధమైనటువంటి దర్శనాలు గాని, కలలు గాని, వాటి గురించి మరి జనానికి రుద్ది, ఆ జనములో దేవుడు మార్గములోకి వెళ్ళవలసినటువంటి వారిని, నడిపించవలసినటువంటి వారిని, ఆ మార్గాన్ని తప్పించారు. వారు మాట్లాడినటువంటి మాటలు ఇవి. అయ్యా! నీ నామములో ఇన్ని కార్యములు మేము చేశాము కదా! ఇన్ని కార్యాలు మేము చేస్తే మీరేంటి దేవా మమ్మల్ని ఎడమ వైపు నుంచోబెట్టావు. మేము కుడివైపే కదా నుంచోవలసిందనేటువంటి క్వెషన్ చేస్తారంట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడో తెలుసా? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. మీకును అపవాదికిని సిద్ధపరిచినటువంటి నరకం అనే రెండో మరణంలోకి మీరు
వెళ్ళిపోండి అని చెప్పి దేవుడు ఒక ఏం చేస్తున్నాడు? శాసిస్తున్నాడు. అంటే ఒక ప్రకటన చేస్తున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. అంటే మనం ఈ రోజుకి ఇన్ని వాక్యాలు చదువుకున్నా సరే మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇదిగో ఆ అబద్ధపు మాటలు చెప్పేటువంటి ఆ యొక్క ఎవరైతే దైవ సేవకులు ఉన్నారో వారిని మాత్రమే మనం ఫోకస్ చేసి వారి దగ్గరికే మనం వెళ్ళాలని ఇష్టపడుతున్నాం గానీ, నిజమైనటువంటి దైవ వాక్యాన్ని చెప్పి దేవుడి మార్గంలో నడిపించేటువంటి వారి దగ్గరకు మాత్రం వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. చూసారా? చాలా మందికి కూడా ఇలానే జరుగుతుంది ప్రియమైన దేవుని వల్లరా. స్టేజి మీద నుంచొని ఒక పేరు పిలవంగాల్నే ఏమవుతుంది? అబ్బా! ప్రవచనాలు కలిగినటువంటి, అద్భుతాలు చేయగలిగినటువంటి దైవ సేవకుడు అని అంటున్నారు. మరి పేరు చెప్పినటువంటి ఆయన ఇంటి పేరు చెప్పలేడా? ఇప్పుడు దేవుడికి తెలియనిది అసాధ్యమైనది ఏమైనా ఉందా? నిజంగా దేవుడే పిలుస్తున్నాడు అనుకోండి, ఇంటి పేరుతో సహా పిలవాలిగా. ఏ కుర్చీలో కూర్చున్నాడో చెప్పాలిగా. అవునా కాదా? ఇవన్నీ చెప్పకుండా ఒక్క పేరే చెప్పటం ఎందుకు? అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లరా, అపవాది కూడా ఏం చేస్తుంది? తన తంత్రములు మన మీద ఉంచి, దైవ సేవకులతో సహా వారిని మోసపుచ్చి, అనేకులైనటువంటి క్రైస్తవులందరినీ కూడా వక్ర మార్గంలో నడిపించడానికి అది ప్రయత్నం చేస్తుంది. ఓకేనా? ఇంకొంచెం ముందుకు వెళితే ప్రియమైన దేవుని వల్లరా, చూడండి ఈ కల గాని, దర్శనం గాని దేవుడి దగ్గర నుంచి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మనం ఒక యేసేపు గారి గురించి, ఫరో గురించి మనం ఆలోచించామనుకోండి. ఫరోకి కలొచ్చిద్ది. ఏం కలొచ్చింది ఫరోకి? 7 బలిసినటువంటి ఆవులు, 7 బక్కచిక్కినటువంటి ఆవులు కలొచ్చిద్ది. ఆ బలిసినటువంటి ఆ ఆవులు ఆ నీళ్లు తాగి మేత మేసి అట్లా వస్తున్నప్పుడు బక్క చిక్కిపోయినటువంటి ఆవులు ఏం చేస్తున్నాయి? బలిసినటువంటి ఆ 7 ఆవుల్ని తినేస్తున్నాయి ప్రియమైన దేవుని వల్లరా. ఇది ఏమై ఉంటదో అని అర్థం గాక ఆయన పరిస్థితిలో ఆయనుంటే, ఈలోపు ఆస్థానంలో ఉన్న వాళ్ళందరిని పిలిపించి, ఈ కళకు భావం ఏమిటో చెప్పమంటే, వారేం జేశారు? చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేకపోయారో తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. కన్న కల విషయం, కల ఏదైతే ఉందో, ఆ కల గనక జ్ఞాపకం ఉంటే, రాజు ఆ కలని ఆ ఆస్థానంలో ఉన్న వాళ్ళకి వివరిస్తే, వాళ్ళు ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? కన్న కలను గూడా ఆయన ఏం చేశాడు? మర్చిపోయాడు. ఇప్పుడు ఆస్థానంలో ఉన్న వాళ్ళందరిని పిలిపించాడు. పిలిపించినటువంటి వారిని ఏమంటున్నాడు తెలుసా? నేనొక కల కన్నాను. ఆ కల నేను మర్చిపోయా. ఇప్పుడు కన్న కల చెప్పాలి, దాని భావం చెప్పాలి. లేకపోతే మీ తలలన్నీ తీసేస్తానంటున్నాడు. ఎవరు? ఫరో. వారికేమో వణుకు పుడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు రాజు దగ్గర పానదాయకుడిగా ఉన్నటువంటి ఒక ఆయన ఏం చేశాడంటే, అయ్యా నేను జైల్లో ఉన్నప్పుడు నా మీద ఒక తప్పుడు నేరాన్నేసి జైల్లో వేశారు కదా! జైల్లో ఉన్నప్పుడు నా కలబాబా అని చెప్పినటువంటి యేసేపు అనేటువంటి ఒక ఆయనున్నాడు. మీరు ఆయన్ని పిలిపిస్తే గనక చెప్తాడని చెప్పి తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వల్లరా. అప్పుడు యేసేపు రావటం, అయ్యా నా వల్ల అయితే కాదు, కలలో భావములు చెప్పగలిగినటువంటి శక్తి దేవుడికే ఉంటది. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీకు కలను ఎందుకిచ్చాడో మరి, ఆ కల నెరవేరిపోవటానికి అసలు ఏమి జరుగుతుందో తెలీదు కాబట్టి, దేవుడే నాకు తెలియపరుస్తాడు. నా వల్ల అయితే ఏం కాదని దేవుడి దగ్గర అతను అడిగి, తిరిగి ఫరోకి ఏం చెప్తాడు? కలను చెప్తాడు, కల భావాన్ని చెప్తాడు. అవునా కాదా? దానిని ఏమంటాం మనం? అది ఖచ్చితంగా దేవుడు వలన కలిగినటువంటి కార్యమే. ఆ ఫరోకి దేవుడే పంపించినటువంటి కలే. ఆ యేసేపు ఆ కల భావాన్ని చెప్పటానికి ఆ శక్తినిచ్చింది ఎవరు అంటే ఖచ్చితంగా దేవుడే. మనకు క్లియర్‌గా అర్థమవుతుందా లేదా? అలా కాకుండా మనం ఏదో ఒక కల కన్నామనుకోండి, ఆ కల భావాన్ని మనం చెప్పలేకపోకుండా దానికి వేరే విధంగా ఏదైనా కల్పించుకొని చెప్పినప్పుడు అది సమాజంలో జరగలేదనుకోండి, అప్పుడేమవుతుంది? ఇబ్బందే కాదా? చాలామంది దైవ సేవకులు ఎన్నో ప్రవచనాలు చెప్పిన వాళ్ళు ఉన్నారా లేదా? ఇదిగో పలానా పార్టీ గెలిచిద్దని కూడా చెప్పిన వాళ్ళున్నారు దైవ సేవకుల్లో. కానీ పార్టీ మారిపోయింది. మరప్పుడు ఆళ్ళు నిజంగా దైవ సేవకులే కదా! మరి అద్భుత కార్యాలు చేసి వెళ్ళేవాళ్ళే కదా!
మరి పార్టీ పలానా పార్టీ వచ్చిద్దని చెప్పాల్సినంత అవసరం వాళ్ళకేంటి? అర్థమవుతుందా? అంటే మనుషులు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో, ఏ పార్టీ వచ్చిద్దని అనుకున్నారో, దైవ సేవకులు కూడా దాన్నే ఊహించి ఏం చెప్పారు? వచ్చిద్దన్నారు. తీరా దేవుడేం చేశాడు? అధికారాలనిచ్చేది ఎవరు? దేవుడు కదా! అధికారాన్నిచ్చేది దేవుడు కాబట్టి, దేవుడు చెప్పందాన్ని మనం చెప్పొచ్చా? చెప్పకూడదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అలా చెప్పటం వల్ల ఏమైందో తెలుసా? అన్యజనుల మధ్య దేవుడు నామము అపవిత్రపరచబడుతుంది. దేవుడు నామము తగ్గించబడుతుంది. ఓహో! వీరి దేవుడికి ఏమి తెలియదేమో అని మనమే దేవుడిని ఏం చేస్తున్నాం? తగ్గించి చూపిస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. దేవుడు మనకు చూపిస్తే ఖచ్చితంగా దానిని చెప్పొచ్చు. చూపించిన దానిని మనం మాత్రం ఎప్పటికి కూడా మాట్లాడకూడదు. అలాగే నెబుకద్నెజరు, దానియేలు గారిని మనం చూసామనుకోండి. నెబుకద్నెజరు గారికి కూడా ఏమైద్ది? ఒక కల వచ్చింది ప్రియమైన దేవుని వాళ్ళరా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అందులో ఉంటది. ఈ నెబుకద్నెజరు అనేటువంటి ఆయన ఒక కలను కంటాడు. ఆ కల గని ఆయన చెమటలు బట్టి ఆయన కలలోంచి ఆయన నిద్రలో మేలుకున్న తర్వాత ఆ కల భావాన్ని చెప్పడానికి దానియేలు గారిని తీసుకొస్తారు. ఆ దానియేలు గారు ఏం చేస్తారో తెలుసా? యాహ్! దేవుడే ఈ కల భావాన్ని చెప్పగలడు. నీకు కలిగినటువంటి కల, నీ కలలో 4 సామ్రాజ్యాలు కనపడుతున్నాయి. ఈ 4 సామ్రాజ్యాల్లో కూడా ఒకటి బబులోను మహాసామ్రాజ్యం. అది నీవే. రెండవది మాదీయ, పర్షియ సామ్రాజ్యం. మూడోది గ్రీకు సామ్రాజ్యం. నాలుగోది రోమా సామ్రాజ్యం అని ఆ యొక్క కలభావాన్ని చెప్పి తర్వాత వెంటనే ఏమంటాడో తెలుసా? ఇదిగో నీ రాజ్యము నీ చేతిలో నుంచి మాదీయ పారసీకులకు వెళ్ళిపోతుంది అని ఆ యొక్క దానియేలు గారు ఏం చేశాడు? కల భావాన్ని చెప్పాడు ప్రియమైన దేవుని వలన. ఖచ్చితంగా అదే రోజు సాయంత్రం మాదీయ పారసీకులొచ్చి నెబుకద్నెజరు మీద యుద్ధం చేసి, ఆ యొక్క రాజ్యాన్ని వాళ్ళేం చేశారు? వశపరుచుకున్నారు. అంటే ఈ కల దేవుడి దగ్గర నుంచి వచ్చిందా? కాదా? వచ్చింది. ఖచ్చితంగా దాని భావం కూడా దేవుడి దగ్గర నుంచి ఆ భావాన్ని తెలపగలిగినటువంటి శక్తి దానియేలు గారికి దేవుడే ఇచ్చాడా? కాదా? అంటే ఇలాంటి కలలు ఏం చేస్తున్నాయి? దేవుడు నామాన్ని ఘనపరుస్తున్నాయి ప్రియమైన దేవుని వాళ్ళరా. జరగబోయేటువంటి విషయాల్ని ముందుగానే తెలియపరుస్తున్నాయి. దేవుడు ఎంత గొప్పవాడో మనకి అర్థమవుతుందనమాట. ఇంకొంచెం ముందుకు వెళితే చూడండి, అపోస్తుల కార్యం సారీ అపోస్తులైనటువంటి యాహోను గారు ప్రకటన గ్రంథము 1 అధ్యాయం చూడండి. 10 వచనం. ప్రకటన గ్రంథము 1 అధ్యాయము 10 వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడునైన ఉండగా బోరధ్వనిని వంటి గొప్ప స్వరము నువ్వు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మోర్న, పెర్గమ, తుయేతైర్య, సార్దిస్, ఫిలదెల్ఫియ, లవదోకియ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని నేను చూడ తిరిగి తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకడిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినదై మహిమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మొరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను. చూసారా? ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్నను. సూర్యుని వలె నుండెను. నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను. మృతుననైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను. చూసారా? అంటే ఏ యాహోను గారికైతే దర్శనం కలిగిందో
ఆ దర్శనం కలిగిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఆయన 7 సంఘాలకి రాసినటువంటి ఈ పత్రికల్ని పంపించడం జరిగింది ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే ఈ ప్రకటన గ్రంథం మొత్తం కూడా ఏంటదిది? దర్శనం ద్వారా కలిగినటువంటి పుస్తకం అన్నమాట. గ్రంథం అన్నమాట. అంటే ఈ యాహోను గారు రాసినటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథము మొత్తం కూడా ఆయన మెలకువగా ఉన్నప్పుడు కనపడిన దాన్ని చూస్తూ ఆయన పుస్తకాన్ని రాసాడనమాట. దీనినేమంటారు? ప్రవచనం అంటారు. దర్శనం అంటారు. ఈ దర్శనం అనేది కళ్ళకు కట్టినట్లుగా ఆయనకు కనపడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి వర్ణించినప్పుడు ఆయన ఏ రూపాన్ని ధరించుకొనున్నాడు? ఆయన జుట్టు ఎలా ఉంది? ఆయన శరీరం ఎలా ఉంది? ఆయన కన్నులు ఎలా ఉన్నాయి? వర్ణిస్తున్నాడా లేదా? అంటే అవన్నీ కూడా దర్శనంగా కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి, దేవుడు చూయిస్తున్నాడు కాబట్టి, జరగబోవు సంగతుల గురించి ముందుగానే వ్రాయిస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతా ఉంటే చాలా ఉన్నాయి. దేవుడు వలన కలిగినటువంటి దర్శనాలు. చివరగా మనం చూద్దాం. లూకాసు వార్త 1 అధ్యాయము 28, 30 చూడండి. మరియమ్మ గారి దర్శనం కనపడిద్ది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు హ్మ్. ఈ శుభవచనం ఏమిటా అని ఆలోచించుకొనుచుండగా చూసారా? అంటే ఒక దూతొచ్చింది. చక్కగా కనపడుతుంది దర్శనంగా. కనపడుతున్నప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నారు. ఈ శుభవచనం ఏంటా అని ఆలోచించుకొనుచుండగా, అమ్మ నీవు గర్భవతి అయి కుమారుడిని కంటావని ఆ దూత చెప్పిన వెంటనే ఆమెకేం కలిగింది? సందేహం కలిగిద్ది. ఏంటా సందేహం? నేను కన్యకను గదా! పురుషుడిని ఎరగని దాన్ని గదా! నాకెలాగు ఇలాగు జరుగును అని చెప్పి ఆమె అనుకొనుచున్నప్పుడు, అప్పుడు ఆ దూత ఏం చెప్తుందో తెలుసా? అమ్మా! నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభువు ఆత్మ నీ మీదకి వచ్చిద్ది. నువ్వు గర్భవతి అయి కుమారుని కంటావు. ఆయనకి యేసు అంటే ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుమని చెప్పి ప్రవచనాన్ని చెప్పించింది ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే జరగబోయేటువంటి విషయాన్ని ఎలా చూపిస్తున్నారు? దేవుడు దర్శన రూపంలో చూపిస్తున్నాడు. అంటే పనుకున్నప్పుడు జరిగింది కాదిది. వెంటనే కూడా మళ్ళీ దానికి ఏం చేస్తున్నారు తెలుసా? నీవు దీనిని నమ్మాలి కదా! ఈ నమ్మటానికి నీ నీ బంధువుల్లో ఎలిజబెత్ గారు ఉన్నారు కదా! ఆమెకి ఇప్పుడు ఆరో నెల. నువ్వు అక్కడికెళ్ళి చెక్ చేసుకో కావాలంటే. అంటే యాహోను గారు యేసుక్రీస్తు వారికి ముందు కదా! ఆయన. యాహోను గారు యేసుక్రీస్తు వారి కంటే 6 నెలలు ముందనమాట. అంటే మరియమ్మ గారి దగ్గరికి ఈ ప్రవచనం వచ్చినప్పటికీ ఆల్రెడీ బాప్తీసం ఇచ్చే యాహోను గారు ఎలిజబెత్ గారి గర్భంలో ఉన్నాడు ప్రియమైన దేవుని వలన. ఇది జరగిద్ది అని నీకు తెలియటం కోసం ఇది నాకెలాగో జరుగునని నువ్వు అన్నావు కదా! అయితే నువ్వు దేవుడిని నమ్మేవు. ఇది నాకు జరగాలని నువ్వన్నావు. అయినా సరే నువ్వు బలపడటం కోసం నువ్వేం చేస్తావంటే, నీ బంధువుల్లో ఉన్నటువంటి నీ సహోదరి అయిన ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళు. అక్కడ ఆల్రెడీ ఆమెకి ఆరో నెల. అంటే అర్థమవుతుందా? దేవుడు ఒక చోట ఒకరికి ప్రవచనాన్ని ఇచ్చాడంటే, దానికి ఖచ్చితంగా అది నెరవేరటానికి ఇంకొక చోట సూచనగా దాన్ని ఉంచుతాడు ప్రియమైన దేవుని వలన. సూచన లేకుండా దేవుడు ఎక్కడ కూడా ప్రవచనాన్ని చెప్పడనమాట. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతా ఉంటే, కొర్నేలు గారి సందర్భం కూడా మనం ఆలోచించొచ్చు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం నుంచి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు ఉండెను. కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడును. ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. చూసారా? అంటే ఒక దర్శనం వచ్చేసింది. అయ్యా
నువ్వు చేసేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో, దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నీ జీవితం ఏదైతే ఉందో, అది దేవుడి దగ్గరకే వెళ్ళింది. అది కనపడింది. దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో నీకొక రక్షణ అనేది కరువుగా ఉంది. ఆ రక్షణ గనక నీవుంటే నూతన జీవితాన్ని పొందుకుంటే, పరలోకానికి నువ్వు అర్హుడు అవుతావు. కాబట్టి ఫలానా చోట ఎక్కడ? చూడండి 9, 9 చదవండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణములకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దెనెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగుల పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినపడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేను ఎన్నడూనూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు. మరలా రెండో మారు ఆ శబ్దం అతనికి వినపడెను. అలాగు ముమ్మార్లు జరిగెను. ఎందుకు జరుగుతుందో తెలుసా ఇదంతా? కొర్నేలి ఇంటి దగ్గర నుంచి ఒక ముగ్గురిని పంపిస్తున్నాడు. ఇదిగో పలానా చోట దేవుడు దర్శనమందు పేతురు అనేటువంటి ఆయన పలానా ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ పేతురుని వెంట పెట్టుకొని తీసుకొని మన ఇంటికి తీసుకురండి. దేవుడు నాకెందుకు ఇది బయలుపరిచాడంటే, ఆయన ద్వారా నన్ను వాక్యాన్ని చెప్పించుకోమన్నాడు. ఆ వాక్యం ఏమై ఉంటుందో మరి నేను వినాలి కదా! అని చెప్పి ఆయన ఏం చేశాడు? కొర్నేలైనటువంటి ఆయన ఆ ముగ్గురు దూతల్ని పంపించాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ ముగ్గురు దూతలు వచ్చేటప్పటికి ఇది కొర్నేలి ఇంటి వారి యొద్ద నుంచి వచ్చారు. ఇది దేవుడే పంపిస్తున్నాడు అనేటువంటి సిగ్నల్ ఆయనకి నిజంగా నమ్మాలంటే ఏం చేయాలి? పేతురు గారికి దర్శనం రావాలన్నమాట. ఇంచుమించు ఎన్ని గంటలకొచ్చింది? 3 గంటల సమయం అన్నమాట. అంటే అక్కడ దర్శనం కలిగింది. దాన్ని నెరవేర్చడానికి నమ్మకానికి సూచనగా పేతురు గారి విషయంలో కూడా జరుగుతుంది. కాబట్టి ఇది దేవుడి వలనే కలిగిందని చెప్పటానికి ఏ మాత్రము తీసిపోవడానికి అవకాశం లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. తర్వాత చూడండి 36:8 ఇదే 10వ వచనం 36:8 అపోస్తుల కార్యాలు 10వ వచనం అమ్మా. ఇప్పుడు చదివారు కదా 36:8 కూడా చదవండి. 10వ అధ్యాయం 36:8 లేదా మీ దాంట్లో? 36వ వచనం 38వ వచనం లేదా? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు మీ దగ్గర లేకపోతే ఇదిగో నేను చదువుతున్నాను చూడండి. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీయులకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు. యాహోను బాప్తీసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యోదయ అన్నంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియజేయును. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చూసారా? ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికి మేము సాక్షులము. అయినను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. అంటే ఇదిగో ఆ యొక్క కొర్నేలి ఇంటి దగ్గర నుంచి వచ్చినటువంటి దూతలు దేవుడు పంపించినటువంటి దూతలే అని చెప్పడానికి పేతురు గారు చతుష్పాద జంతువుల్ని చంపుకొని తినమన్నప్పుడు ఎప్పుడైతే దర్శనం కలిగిందో, ప్రభు అది నిషిద్ధమైనది నేను తినను అని ఎప్పుడు అన్నాడో, ఆ అన్నప్పుడు వెంటనే ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో నీ కోసం దూతలు వచ్చి బయట నుంచున్నారు. నువ్వు వెళ్ళి వారితో వారి వారి వెంట వెళ్ళు అన్నప్పుడు ఆ యొక్క పేతురు గారు ఏం చేశాడు? ఆ యొక్క ముగ్గురిని కలుసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కలుసుకొని
ఆహా! దేవుడు నాకు ఈ యొక్క దర్శనాన్ని చూయించాడంటే, చతుష్పాద జంతువులు అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారంగా తినకూడనటువంటి జంతువులు కొన్నున్నాయి. ఆ జంతువుల మాంసాన్ని తినకూడదు గనక, పేతురు గారు "అయ్యా! నేను తినను. ఇది నిషేధించింది గదా! నేను తినను" అంటున్నప్పుడు, దేవుడు మాత్రం ఏమంటున్నాడు? దూతొచ్చి ఏమంటుంది? "అయ్యా! దేవుడే తినమని పరిశుద్ధపరిచినప్పుడు, నువ్వు తినకుండా దాన్ని అపవిత్రపరుస్తావేంటి?" అని అంటున్నప్పుడు ఆయనకు అర్థం కాల. ఎప్పుడైతే ఆ ముగ్గురు వచ్చి బయట నిలబడి ఉన్నారో, నిలబడిన వెంటనే "మీరు ఎక్కడి నుంచి వచ్చినారని" అడిగారు. "మేము పలానా చోట నుంచి మా అయ్యగారు పంపించారు. ఆయన నిన్ను తీసుకొని రమ్మన్నాడు" అని చెప్పినప్పుడు, ఇలా దర్శనం కలిగిందంట అని చెప్పినప్పుడు, వెంటనే ఈయనకప్పుడు ఒలిపెలిగింది. ఏంటది? ఆహా! దేవుడు అన్యజనులను కూడా విడిచిపెట్టకుండా ఇజ్రాయేలుతో సమానంగా చేసి, ఇద్దరు ఉభయములను ఏకము చేసి, అందరూ దేవుని కుమారులగుటకు, అందరూ రక్షణ భాగ్యాన్ని పొందుకొనుటకు దేవుడే ఒక ద్వారాన్ని తెరుస్తున్నాడు అనేటువంటి విషయము పేతురు గారికి అర్థమైంది ప్రియమైన దేవుని వల్లరా. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతా ఉంటే చాలా ఉంటాయి ఇలాగా. అంటే దేవుడు వలనటువంటి కలిగినటువంటి దర్శనాలకి చాలా ఉంటాయి. అయితే మరి కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఇటు దేవుడి దగ్గర నుంచి రావు, ఇటు దెయ్యం దగ్గర నుంచి రావు. కానీ వాళ్ళు కూడా కలలుగంటారు. ఎలా అని ఆలోచిస్తే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం చదవండి. విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును. చూసారా? అంటే విస్తారమైన పని పాటల వలన స్వప్నం పుట్టునంటే, పగలల్లా మనము కష్టపడి పని చేసి ఒళ్ళు అలిసిపోయేంత వరకు పని చేసామనుకోండి, పని చేసిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసి, భోజనం చేసి, హాయిగా మనం నిద్ర తీస్తున్నప్పుడు, చల్లటి గాలి మనకు తాకుతున్నప్పుడు మనకేమవుతుంది? మన ప్రాణము చల్లగా, హాయిగా రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో మనకేం కలుగుతాయి? స్వప్నములు, కలలు కలుగుతాయి ప్రియమైన దేవుని వల్లరా. ఆ కలలు ఎలా ఉంటాయి తెలుసా? ఆ కలల్లో చాలామంది ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కూడా కడతారు. అవునా? 5 అంతస్తుల బిల్డింగ్ కడతారు. వాళ్ళు అనుకున్న బైక్ కొనుక్కుంటారు. వారికి కావలసినటువంటి కార్లు కొనుక్కుంటారు. అదే కొంతమందయితే వారికిష్టం వచ్చిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటున్నాం అన్నట్టు కూడా కలలు వస్తాయి ప్రియమైన దేవుని వల్లరా. అంటే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? మనం పనుకోబోయేటప్పుడు మనం దేని గురించైతే ఎక్కువ ఆలోచిస్తామో, దేని గురించి మన మెదడులో ఆ యొక్క తలంపులన్నీ తిరుగుతా ఉంటాయో, మనం నిద్రపోయిన తర్వాత మనకు కూడా ఎలాంటి కలలొస్తాయి? మనం దేని గురించి ఆలోచించామో, అలాంటి కలలే మనకు వస్తాయి. అయన్నీ జరిగినట్టుగా మనకు వస్తాయి. ఒక్కొక్కసారి ఏమైద్దో తెలుసా? కల వచ్చి మనం అనుకున్నదంతా జరిగిపోయి, చివరికి గృహప్రవేశంలో ఇంట్లోకెళ్తున్నప్పుడు మెలుకువొచ్చిందనుకోండి, అబ్బా! ఇంకాసేపు పనుకుంటే బాగుండు. హాయిగా ఒక్కరోజన్నా ఇంట్లో ఉంటే బాగుండు. ఇల్లు కూడా కట్టుకోలేము. అవునా? ఏదో నార్మల్‌గా మన ఇల్లు అయ్యో! ఒక డాబాలాగా చిన్నగా కట్టుకుంటాము. కానీ ఒక 5 అంతస్తుల మేడ బాగా రంగురంగులుగా రూపుదిద్దుకున్నటువంటి ఆ ఇల్లు ఆ కలలో మనం కట్టుకున్నట్టుగా వచ్చి ఒక గృహప్రవేశం జరిగేటప్పుడు మన కలొస్తే ఇంకాసేపు పనుకుంటే బాగుండేమో అనిపించిద్దా లేదా? అనిపించింది ప్రియమైన దేవుని వలన. అంటే విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును. అంటే ఇవి మన ఊహలను బట్టి వచ్చేవన్నమాట. అయితే మనం ఇలా ఆలోచిస్తా పోతా ఉంటే చివరికి దేవుడేమంటున్నాడు తెలుసా? మనం ఇందాక చదువుకున్నాం. ఏంటది? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. అంత్య దినముల యందు అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పటి దగ్గర నుంచి ఆయన రెండో రాకడలో వచ్చేంత వరకు కూడా మనం ఎక్కడున్నాం?
అంత్య దినముల్లోనే ఉన్నాం. ఈ అంత్య దినముల్లో ఏం జరుగుతుందంట? మనుషులందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. ఆ మనుషులందరి మీదనంటే ఎలా తెలుసా? అందరు కాదు. ఎవరైతే నమ్మి బాప్తీసం పొంది దేవుడిలో ఎక్కువగా ఉండి, పదే పదే దేవుడు ఆలోచనలు మనసులో ఉంచుకుంటారో, వారికి కూడా కొన్ని కలలు వస్తాయి. తెలుసా? వస్తాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆ కలలో వచ్చినప్పుడు అని అంటున్నాడు, మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. అయితే ఇలాంటి వచ్చిన కలలు ఇది దేవుడికి సంబంధించినవా? కాదా? ఇది దెయ్యం పంపించిందా? లేదా? లేదా మనం అలిసిపోయి మన ఊహల్లో, మన ఆలోచనలు బట్టి వచ్చిందా అని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? అన్నీ దేవుడి వల్లనే వచ్చినాయి అనుకోని, వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకొక దర్శనం వచ్చింది, కల వచ్చింది. దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు. పలానా ఏరియాలో పలానా అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకోమన్నాడు అని చెప్పి, వాడికి ఇష్టం వచ్చిన అమ్మాయి పేరు చెప్పాడనుకోండి. అది నిజమేనా? కాదు ప్రియమైన దేవుని వల్లరా. అంటే మనం కల రాకపోయినా లేదా మనం పగలు ఏదైతే ఆలోచించి, రాత్రి ఏదైతే ఆలోచించుకొని పనుకుంటున్నామో, ఆ పనుకున్నప్పుడు వచ్చేటువంటి కలలు దేవుడి వలన వచ్చినవి కాదు. కొన్ని కలలు అపవాది ఏం చేస్తది? మనల్ని భ్రమపరచడానికి, మనల్ని భయపెట్టడానికి, మనకి ఏదో అవుతున్నట్టుగా మన మీదనే ఆ కలలన్నీ తీసుకొచ్చేది ప్రియమైన దేవుని వల్లరా. కానీ దేవుడు వలన వచ్చినటువంటి కల అయితే ఖచ్చితంగా ఏమైద్ది? నెరవేరిద్ది. నెరవేరటమే కాదు, దానికి ఇంకొక చోట ఖచ్చితంగా సూచన చూయించిద్ది. అంటే ఇక్కడ ఎప్పుడైతే కొర్నీలికి దర్శనం వచ్చిందో, పేతురు గారికి కూడా ఏమొచ్చింది? దర్శనం వచ్చేసిందా లేదా? అంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒకరికి కళ ద్వారా ఒకరితో మాట్లాడితే, దానికి ఆన్సర్ కూడా రెడీ చేసి ఉంచుతాడు దేవుడు. అది అపవాదైతే ఇది ఎందుకొచ్చిందా అని చెప్పి మనం జీవితాంతం ఆలోచించినా గానీ, వాడికి ఆన్సర్ మనకు దొరకదు ప్రియమైన దేవుని వల్లరా. అదే మనుషులు ఆలోచనల వల్ల వచ్చిన కలలైతే, అయి మన ఇష్టం. ఎన్నైనా మనం కనొచ్చు. అవునా కదా! అయితే చూడండి, మనం కన్న కలలకు మనకు అర్థం తెలియకపోతే, అవునా? ముందుగా ఎవరిని అడగాలో తెలుసా? దేవుడిని అడగాలి వెళ్లి. మనం ఏం చేస్తాం? దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి, లేదంటే పక్కన ఉన్నటువంటి ప్రార్థనా పరులు ఉన్నటువంటి ఆమె దగ్గరికి వెళ్ళి, "అమ్మ నాకు ఆ కలొచ్చింది. దీనికి భావం ఏంటో కొద్దిగా చెప్తామంటే" ఆమె ఏం చెప్పిద్ది? ఒక్కవేళ అది దేవుడి వల్లనే కలిగిందనుకోండి, నీవు చెప్పక ముందే ఆమె ఏం చేసిద్ది? దేవుడు నన్ను నీ దగ్గరికి వెళ్ళమన్నాడు. నీకు నేను కల భావాన్ని చెప్తాను రా అని చెప్పి కూర్చోబెట్టి, ఆ కలకున్నటువంటి భావం మొత్తం చెప్పాలి ప్రియమైన దేవుని వల్లరా. కానీ ఈరోజు అలా ఉందా? లేదు. అసలు వాళ్ళు కలగన్నారో లేదో గూడా మనకు గ్యారంటీ లేదు. కానీ వాళ్ళేం జేస్తున్నారు? ఇదిగో దేవుడు నాకు ఈ కల చూపిచ్చాడు. దేవుడు నాకు ఈ దర్శనాన్ని చూపిచ్చాడు అని ఎన్నో రకాలైనటువంటి కల్లబుల్లి కథలను అల్లి ప్రజల మధ్య రుద్దుతూ దైవ సేవకులే వాళ్ళేం జేస్తున్నారో తెలుసా? ఒక హీరోల్లాగా సంఘంలో కనపడుతున్నారు గానీ క్రైస్తవ్యంలో దేవుడిని మాత్రం పక్కన పెట్టేశారనమాట. అందుకని ఏం జేయాలి మనం? మనకొకవేళ కలొస్తే, అయ్యా! ఇది దేవుడుగా ఇదిగో నీ వలన నాకు ఇది ఏదైనా జరగటానికి కలిగిందా? దీనికి అర్థం నాకు తెలియజేయని ప్రార్థన జేయాలి. ఒకవేళ అపవాది నన్ను గలిబిలి చేయటానికి ఒకవేళ ఈ కలను గనక నాకు తీసుకొస్తే, అదిగో ఆ కలలు లాంటివి నాకు రాకుండా నాకు దూరం చెయ్యి అని దేవుడికి ప్రార్థన జేసుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. తర్వాత ఏదైనా ఒక ప్రమాదం గురించి ఒక కలొచ్చిందనుకోండి, వెంటనే మనం ఏం జేయాలి? అయ్యా! ఈ కల ఎందుకొచ్చిందో నాకు తెలీదు. అది నీ దగ్గర నుంచి వచ్చిందో, అపవాది దగ్గర నుంచి వచ్చిందో నాకు తెలీదు. కానీ ఈ ప్రమాదంలో ఉన్నవట్టి వారు ఎవరైనా సరే, అది నేనైనా, ఇంకొకళ్ళైనా ఆ ప్రమాదానికి గురి కాకుండా చెయ్యమని మనం ఏం జేయాలి బాధ్యత ప్రకారంగా? ప్రార్థన జేయాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే మంచి కోసం వచ్చిందనుకోండి, ఆ మంచి జరిగేంత వరకు ఇప్పుడు ఏదైనా ఒక ప్రమాదం వచ్చిందంటే మనం కంగారు పడతాం. కంగారు పడినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్లి ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటాం. కొద్దిగా బాధపడతాం. అసలు ఎందుకు ఇదొచ్చిందా అనుకుంటాం.
అదే కళ తెల్లారుజామున వస్తే మాత్రం ఇక అయిపోయినట్టే ఇక. ఇంకేముందో తెల్లారుజామున వచ్చినటువంటి కళ ఖచ్చితంగా నెరవేరిద్ది. ఈ రోజు ఇక నేను బయటికి కూడా పోను. ఎందుకంటే బయటికి వెళ్తే ఏమొచ్చింది కళ? ఏదో బండి తగిలినట్టు కళ వచ్చిందనమాట వాడికి. ఇక వాడు ఇక బయటికి. ఇక వాడు ఒక రోజు కాదు 2 రోజులైనా ఇంట్లోనే ఉంటాడు. అవునా? ఇలాంటియన్నీ కూడా మనం పెట్టుకోకుండా మన భారం అంతా ఎవరి మీద వేయాలి? దేవుడి మీద వేయాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. అదే మంచి జరగటం కోసం వచ్చిందనుకో, అయ్యా ఈ మంచి జరగాలని ఒకవేళ నువ్వు నాకు చూపిస్తే, ఈ మంచి జరిగిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను అని చెప్పి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. అదే ఏదైనా ఒక కళ ఇతరుల గురించి వచ్చిందనుకోండి, అర్థమవుతుందా? అంటే మన కుటుంబంలో గురించి, మన గురించి, నా గురించి కాకుండా ఇతరుల గురించి వచ్చిందనుకోండి, అప్పుడేం చేయాలి మనం? వెంటనే వాళ్ళ ఇంటికెళ్ళిపోయి, ఇదిగో నీకిది జరిగిద్ది. నువ్వు జాగ్రత్త అన్నావనుకో వాళ్ళేమనుకుంటారు? నువ్వు అన్నావు కాబట్టి ఇది జరిగింది. లేకపోతే అసలు ఇది జరిగేది కాదు. నీకు ఈ కళ వచ్చిందని నువ్వు చెప్పావు కదా! చెప్పావు కదా! ఇది నువ్వు జరిగిద్దని అన్నావు కాబట్టి ఇది నీకు జరిగిందని చెప్పి నిన్నేం చేస్తారు వాళ్ళు? తిడతారు ప్రియమైన దేవుని వాళ్ళ. తిడతారు కాబట్టి మనం ఏం చేయాలి? అది మన మనసులోనే ఉంచుకొని, అయ్యా ఇది ఎందు నిమిత్తం వచ్చిందో, ఎవరికి జరగవలసి ఉందో, అది జరగకుండా వారిని కాపాడమని మనము ప్రార్థన చేయటమే తప్ప, మనం చెయ్యవలసినది ఏమి కూడా లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ విషయాలన్నిటిని కూడా మీరు గమనించుకొని, చక్కగా దేవుని యందు వాక్యంలో మీరు ఎదగాలని, ఆ వాక్యంలో మీరు ఎదుగుతున్నప్పుడు, అందులో ఉన్నటువంటి సారాన్ని మీరు గ్రహించినప్పుడు మాత్రమే, ఏ కళ ఎలా వస్తుందో మనకి అర్థమవుతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి ఇలా మీరందరూ కూడా వాక్యంలో అనుదినము ఎదుగుతూ, చక్కగా మీరు మీ కుటుంబాలతో హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా మాటలు ముగిస్తున్నాను. రండి. కొరింథీయులకు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక రా నాన్న చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ